మాతృశక్తి వందనీయ మాతృశక్తికి హృదయపూర్వకంగా నమస్తే. ఆర్య బంధువులారా, మీకందరికీ, పిల్లలకు అందరికీ నమస్తే. నా పేరు హేమలత ఆర్య. పులివెందుల్లో ఆర్య సమాజం నిర్మించడం జరిగింది. నేను చెన్నైలో ఉంటా, అక్కడ కూడా వేద ప్రచారం చేస్తూ ఉంటా. ఆర్య సమాజాల్లో పాండిచ్చేది ఇక్కడంతా. ఇప్పుడు ఒక చిన్న సీసు పద్యం మా నాన్నగారు నేర్పించినటువంటిది. వేదముఖులతోడ వేద ఘోషలతోడ వెలసిల్లినట్టిది వేద భూమి, రతనాల రాసులన్ రమణీయ శోభతో ప్రసవించినట్టిది రత్నభూమి, మిసమిసలాడిన పసిడి పంటలతోడ భాసురంబైనట్టిది భరత భూమి, విజయలక్ష్మిని గన్న వీరులందరితోడ వెలుగొందినట్టిది వీరభూమి, నిఖిల విఖ్యాత కళలకు నిలయ భూమి, అట్టి సద్భూమిలో హృదయం గొల్కమమ్ము గుట్టించితివి మాతృణము దీపా, వందనములు సేతుము భరతమాత భరతమాత. ఈ పద్యం మా నాన్నగారు నేర్పించారు. పండిత శ్రీమాన్ కృష్ణానంద సరస్వతి వైదిక వాచస్పతి ఆర్య పురుష అనే బిరుదు ఈ మధ్య ఇక్కడ గుంటూరులో ఇవ్వడం జరిగింది. జరిగిన దసరా రోజున నాకు మా నాన్నే ఇంట్లో దయానందుడు వేదమాత నాన్నగారి ద్వారానే పరిచయం అయింది. ఈ జన్మ సార్థకం, నా అదృష్టం. మా తండ్రి ద్వారానే నేను ఇప్పుడు ఈ వేద ప్రచారం చేయడం జరుగుతుంది. నా విప్ర పాదోదక కర్ధమాని నా వేదశాస్త్ర ధ్వని గర్జితాని స్వాహ సదాకార స్వధాకార వివర్జితాని శ్మశాన తుల్యాని గృహాణితాని అనగా భావము. ఏ గృహంలో అయితే నిత్యము వేద విద్వాంసుని సత్కారం జరగదో, నిత్యము స్వాహాకార శబ్దముతో అగ్నిహోత్రము జరగదో, ఆ ఇల్లు ఎంత బంగ్లా అయినా సరే అది శ్మశానముతో సమానము అని మహర్షులు చెప్పడం జరిగింది. పిల్లలు, మీరందరూ కూడా నిత్యము ఈ శిబిరంలోనే కాదు, ఇంటికి వెళ్ళాక కూడా ప్రతిరోజు అగ్నిహోత్రం చేసుకోండి. అట్లీస్ట్ వీక్లీ వన్స్, ఆదివారం పూటైనా చేసుకోండి. స్త్రీ బ్రహ్మ బభువిద అని ఋగ్వేదం చెప్తుంది. స్త్రీ జ్ఞానశక్తి, జ్ఞానాన్ని బోధిస్తుంది పురుషులకు అందరికీ. ప్రజనార్థం పూజార్హాః గృహదీప్తయః శ్రియశ్చ స్త్రియః ఏ హేషు న విశేషోస్తి కశ్చన. అంటే ప్రజనార్థం మంచి సంతానాన్ని ఇవ్వటంలో గృహదీప్తయః గృహానికి వెలుగు, శ్రియశ్చ స్త్రియః పూజార్హాః బాగా గౌరవించబడేది పూజించబడేది, శ్రియశ్చ స్త్రియః ఏ హేషు న విశేషోస్తి కశ్చన. ఎటువంటి విశేష గుణాలు లేవు స్త్రీలో, అంటే అన్ని గుణాలు విశేషమైనటువంటి గుణాలు స్త్రీలో ఉన్నాయి అని వేదాలు మహర్షులు ఘోషిస్తున్నారు, తెలియజేయడం జరిగింది. కాబట్టి స్త్రీ చాలా జ్ఞానవంతురాలు. వేదాలను మళ్ళీ దాని పునర్వైభవం తీసుకురావాలంటే బాధ్యత మీది. మీ అందరూ పిల్లలందరూ ఇప్పుడు బాగా నేర్చుకొని మళ్ళీ మీరు ఇంకా 10 మందికి నేర్పించాలి ఒక్కొక్కటి. నాకు అవకాశం ఇచ్చినటువంటి కళ్యాణమ్మ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదములు. నమస్కారం.